ఇది హారర్ సినిమా కాదు. ఇది డెత్ ఎప్పుడు వస్తుందో ఊహించలేని ఆట. ఇది ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విస్తా. మరొకసారి అద్భుతమైన గూస్బంప్స్ తెప్పించే సినిమా ట్యాగ్తో వచ్చాను. మనకి తెలిసిన ఫైనల్ డెస్టినేషన్ ఫ్రాంచైజ్ అంటే చాలు. ఒక కామన్ పాయింట్, చావు తప్పదు. దాన్ని ఏదైనా ప్లాన్ లాగా చూస్తుంది. ఈ బ్లడ్ లైన్స్ లో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇది ఒక లెగసీ కంటిన్యూయేషన్ లాగా ఉంది. ఒక కొత్త టీం, కొత్త విజన్స్, కానీ అదే హాంటింగ్ ఫీల్. అయితే ఇది నిజంగా డిజర్వింగ్ సీక్వెల్ లా అనిపించిందా? మొదటగా చెప్పాలి అంటే, ఓపెన్ సీన్ చాలా బాగుంది. ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ ని ఎలా చూపించారు అంటే, మీరు చూస్తూనే షాక్ అవుతారు. అక్కడి నుంచి కథ నెమ్మదిగా కానీ గ్రిప్గా ముందుకు సాగుతుంది. ఇంకా ఈ సినిమా 100% ప్రెడిక్టబుల్ కాదు. ఒక 2 ముక్కలు చూసాక మూడో ముక్క ఎలా వస్తుందో ఊహించలేరు. అదే అసలు ఈ సినిమా హైలైట్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఇది 18+ రేటెడ్ మూవీ. కానీ న్యూడిటీ లేదు. కానీ గాయాలు, రక్తం, ఫిజికల్ ఇంజరీస్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఫ్యామిలీతో కూర్చొని చూడటం అంటే కాస్త కేర్ఫుల్గా ఉండాలి. తప్పనిసరిగా టీనేజర్స్కి పైగా ఉండాలి. పర్ఫార్మెన్సెస్, టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే, లెడ్ క్యారెక్టర్ ఎమోషన్, ఫియర్ రెండింటినీ బాగా చూపించాడు. సినిమాటోగ్రఫీ ఎక్కడ డెత్ వస్తుందో అన్న టెన్షన్ ని పర్ఫెక్ట్లీ క్యాప్చర్ చేశారు. బీజిఎం అనుకుంటే ఒక్క మ్యూజిక్ షాట్ వల్లే జంప్ అవుతారు. ఒకే ఫైనల్లో చెప్పాలంటే, డెత్ ని తప్పించుకోవచ్చు అనుకునే ప్రతి ఒక్కరికి ఇది వార్నింగ్ లాంటిది. ఈ మూవీ రేటింగ్ వచ్చేసి 3.75. టెన్షన్, థ్రిల్స్ బాగా బ్యాలెన్స్ చేశారు. ప్రెడిక్టబుల్ కాకుండా చూశారు. ఫైనల్ డెస్టినేషన్ ఫ్యాన్స్ అయితే మస్ట్ వాచ్. మీకిది ఫస్ట్ మూవీ అయితే క్యూరియాసిటీ కలిగిస్తుంది, బట్ పాస్ట్ పార్ట్స్ కూడా చూడాలనిపిస్తుంది. ఇలాంటివి ఇంకొన్ని రాబోతున్నాయి. మీ సపోర్ట్తో లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇది మీ విషయాలు విస్తా. సైన్ అవుట్.